నమస్తే. నేను మీ హరిత. మీకు అర్జెంట్‌గా డబ్బు కావాలంటే, అది ఈజీగా రావడానికి ఈజీ మెథడ్ ఏమైనా ఉంటుందా? తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియెంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. డబ్బు అర్జెంట్‌గా అసలు డబ్బు ఎవరికి వద్దు చెప్పండి, ఎవరికి అవును. చేదు చెప్పండి. అదే అర్జెంట్‌గా రావాలంటే ఒక ఈజీ మెథడ్ చెప్తా అంటున్నారు. తొందరగా చెప్పేసేయండి. విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. ధనం ధనం మూలం ఇదం జగత్. మనీ అనేది ఒక ఎనర్జీ మేడం, అంటే ఒక శక్తి స్వరూపం. ఆ శక్తిని మీరు ఆకర్షించుకోవాలంటే మీలో శక్తి ఉండాలి. ఎప్పుడైతే మీలో శక్తి ఉంటే మనీ అనేది వస్తుందండి. ఎప్పుడైనా సరే చూడండి, జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి సిస్టర్స్ అని చెప్తారు. సో ఎవరైతే డల్గా ఉంటారో, నిరాశ ఉంటారో, నిరాసక్తి ఉంటుందో, నా జీవితం బాగాలేదు అనుకునే వాళ్ళకి ఎప్పుడు రాదండి. అసలు వాళ్ళ దగ్గరికి ఎవరు పోవడానికి ఇష్టపడరు. అలాంటి లక్ష్మీదేవి ఎలా వస్తుంది చెప్పండి. సో ఎప్పుడైనా మనీ రావాలంటే ఫస్ట్ జాయినెస్ రావాలి. కొంతమంది అసలు మనీ లేకపోతే నాకు జాయినెస్ వస్తుంది మరో క్వశ్చన్ అడుగుతుంటారు. నేను ఒక కృతజ్ఞత చూపించాను. సపోజ్ మీకు లేదు, మనీ రావట్లేదు అనిపిస్తుంది. ఫస్ట్ మీ దగ్గర ఉన్న వాటికి, అంటే మీ దగ్గర ఇప్పటివరకు మీరు మనీతో ఎన్నో కొనుక్కొని ఉంటారు. అసలు నిజం చెప్పండి, మనీ లేకపోతే ఏదైనా జరుగుతాయి మేడం? ఎన్నో ఉంటాయి. కానీ ఎవరైనా సరే ఎప్పుడు కూడా చూస్తే ఏదైతే వారికి ఉందో వారు ఉన్నదాని పట్ల సంతృప్తి లేకుండా ఉన్నతమైన దానికోసం చూడండి ఆరాటపడుతుంటారు. ఎస్, ప్రయత్నించాలి. లేని దానికోసం ఆరాట పడకుండా కరెక్ట్‌గా మీరు ప్రయత్నిస్తే వస్తుంటది మేడం. అయితే ఇద్దరు విద్యార్థులు ఉన్నారు మేడం. ఓకే. 100కి ఒక విద్యార్థికి 95 మార్క్స్ వచ్చినాయి. ఓకే. ఒక విద్యార్థికి 35 మార్కులు వచ్చినాయి. ఓకే. ఆ 95 మార్కులు వచ్చిన వ్యక్తి నాకు 2 మార్కులు లేదని చెప్పి బాధపడుకుంటూ ఎంటైర్ ద డే ఉన్నాడు. బట్ 100కి 35 మార్క్స్ వచ్చిన వ్యక్తి చాలా హ్యాపీగా ఉన్నాడండి. చూడు, ఇక్కడ మార్క్స్ బట్టి ఉందా చెప్పండి? తను తీసుకునే విధానాన్ని బట్టి ఉంది. అంటే ఎప్పుడైనా సరే చూడండి, 95 మార్కులు వచ్చాయని బాధపడడం ఎందుకు? 9 మార్కులు వచ్చిన హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు కదా. ఇంకా 5 కూడా రాలేదని బాధ. ఆ 2 రాలేదని అంటే ఇది ఇక్కడ నేను ఏం చెప్తానంటే, మనీ అనేది ఫస్ట్ నేనేమంటానంటే, మనీ రావాలంటే ఫస్ట్ ఆకస్మిక ధన ప్రాప్తి కావచ్చు, లేకపోతే అఖండ ధన ప్రాప్తి కావచ్చు, అర్జెంట్‌గా మనీ కావచ్చు. ఫస్ట్ నేనేమంటానంటే, నీవు ఇప్పటివరకు మనీ పొంది ఉన్నావు కదా, కృతజ్ఞత చూపించు. నీ ఎనర్జీ లెవెల్స్ పెంచుకో. అప్పుడు నీకొస్తది. కృతజ్ఞత చూపించడం వల్ల మనీ ఈజీగా ఈజీ. వస్తుందన్న గ్యారంటీ యెస్. ఎలా వస్తదంటే చెప్పేదాను. ఫస్ట్ థింగ్ ఈజ్ కృతజ్ఞత చూపిస్తే ఏం ఫీల్ అవుతారు మేడం? హ్యాపీగా ఫీల్ అవుతారా? మన సబ్జెక్ట్ దేనిపై ఆధారపడుతుందని యద్భావం తద్భవతి. అంటే నువ్వు ఎలాంటి భావాలనైతే కలిగి ఉంటావో వాటిని ఆకర్షించుకుంటావు. నీకు మనీ వస్తే మీరు హ్యాపీగా ఉంటారా లేదా? ఖచ్చితంగా. ఫస్ట్ నేనేమంటానంటే, కృతజ్ఞత చూపించినప్పుడు కూడా హ్యాపీగా ఉంటారు. సో ఆ హ్యాపీనెస్ అనేది డబుల్ త్రిబుల్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అయితే ద బెస్ట్ టెక్నిక్ అని చెప్పాను కదా, 369 అనే టెక్నిక్. అందరూ ఒకసారి 369 అని కామెంట్ సెక్షన్ లో టైప్ చేయండి. చాలా పవర్ఫుల్ నెంబర్ అండి ఇది. ఒక మూవీ కూడా ఉంది ఒక ఆ మూవీ పేరు మీద. 369 టెక్నిక్. ఎందుకంటే చూడండి, మనకు హిందూ సంప్రదాయం ప్రకారం ఎన్ని ముళ్ళు ఏమంటారండి? 3 ముళ్ళు ఏమంటారు. ఎందుకు? 3కు ఒక సింబల్ ఎక్కండి. ఏదైనా 3 సార్లు వేస్తే దృఢంగా ఏర్పడుతుందని. సో నేనేమంటానంటే, మీరు ఏదైనా ఒక అఫర్మేషన్ తీసుకోండి. నేనేం చెప్తానంటే క్లాస్‌లో చెప్తాను ఏమిటంటే, మీకు ఏదైనా ఒక అఫర్మేషన్ తీసుకోవాలనుకున్నప్పుడు అది ఆల్రెడీ జరిగినట్టుగా తీసుకోమని చెప్తాను. అయితే జరిగినట్టుగా ఎందుకు సార్? అది ఇంకా కాలే కదా సార్, కోరిక కాలే కదా, మరి మీరెందుకు జరిగినట్టు తీసుకోమంటారు? సో ఎందుకు నేను జరిగినట్టుగా తీసుకోమని అంటారంటే, ఎప్పుడైతే అది మీకు జరిగినట్టుగా తీసుకొని అంటారో ఓకే, అప్పుడు అది రియాలిటీకి వస్తుందని చెప్తా. అయితే నేను ఫస్ట్ ఒక పేపర్ తీసుకొని ఓకే, మార్నింగ్ బిఫోర్ బ్రేక్‌ఫాస్ట్ 3 టైమ్స్ రాయండి అఫర్మేషన్. ఏమి కావాలి నీకు? ఓకే, నీకు జాబ్ కావాలనుకున్నావు, లేదా ఒక అగ్రీమెంట్ కావాలనుకున్నారు. సో అగ్రీమెంట్‌కి ఏదైనా కావాలా, లేకపోతే అర్జెంట్‌గా మనీ కావాలనుకున్నారు. నీకు ఏది కావాలో అది నా దగ్గరికి వచ్చి నా అవసరం తీరినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. లేదా నా పర్ మంత్ ఇన్‌కమ్ 2,00,000 రూపీస్ అయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. నాకు జాబ్ వచ్చినందుకు కృతజ్ఞతలు. ఇలా నీకు ఏ కోరిక కావాలో అది వచ్చినట్టుగా 3 సార్లు. ఎప్పుడు? బిఫోర్ ద బ్రేక్‌ఫాస్ట్ 3 టైమ్స్, అండ్ బిఫోర్ ద లంచ్ టైమ్ 6 టైమ్స్, అండ్ బిఫోర్ ద డిన్నర్ టైమ్ 9 టైమ్స్. అందుకే 369 అన్నారా? 369 టైమ్స్. అంటే ఈజీగా గుర్తుండడానికి కూడా. అలా రాయడం వల్ల హ్మ్. కొంతమంది సార్ నిజంగా రిజల్ట్స్ వచ్చాయండి. ఎంతో మందికి రిజల్ట్స్ వచ్చినాయండి. సో మన క్లాస్‌లోకి రావడం వల్ల ప్రాక్టీస్, నేను చెప్పబోయే మెథడ్స్ ఉన్నాయి కదా, విచ్ ప్రాక్టీస్ చేయడం వచ్చిన రిజల్ట్స్ ఏంటి చూడండి. ఇక్కడ సుధారాణి గారికి చూసినట్టయితే, గురూజీ గారు మీకు నా హృదయపూర్వక కృతజ్ఞత, పాదాభివందనం. ఈ రోజు నాకు సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఒక స్కీమ్ అగ్రీమెంట్ జరిగింది. 4,80,000 అగ్రీమెంట్ ఓకే సైన్ చేశారు. వావ్, గ్రేట్, కంగ్రాట్స్. ఇలా చాలా రిజల్ట్స్ అనేది మన దగ్గరకు రావడం జరిగింది. అంటే చెప్పాలి అంటే తను ఎక్స్పెక్ట్ చేయండి తనకు వచ్చింది. వచ్చింది. సో ఎలా వచ్చింది? ఎలా పాసిబిలిటీ అవుతుందంటే చూడండి, అవకాశాలు అందరికి వస్తాయండి. బట్ ఎవరైతే ఉపయోగించుకుంటారో వాళ్ళే విన్ అవుతారు. ఇక చూడండి, నీ ప్రయత్నాన్ని వదిలేసిన మరుక్షణం విజయం వేరొకరు సొంతం అవుతుందని మరొకరు. ద మూమెంట్ యూ గివ్ అప్ ఇస్ ద మూమెంట్ యూ లెట్ సమ్ వన్ ఎల్స్ విన్. అంటే ఒక అతను ఆపర్చునిటీ ఉంది మేడం, బాస్కెట్ బాల్ లో వేయాలి ఆపర్చునిటీ, అతను మిస్ చేసుకొని వస్తున్నాడు. సో ఇంకొకరికి ఇది ఈజీగా విజయం అది చూడండి, ఉంటుంది. అక్కడ అదర్స్ టాలెంట్ అండి.
వెళ్ళేస్తున్నారు. సో వాళ్ళు వేయడానికంటే ముందుగానే నువ్వు అవకాశాన్ని ఉపయోగించుకో. ఇప్పుడు యూనివర్స్ చాలా మంది అడుగుతారు. యూనివర్స్ అడిగితే నేను మనీ అడిగితే ఎలా వస్తుంది సార్ మనీ అంటారు. మనీ ఏమి ఇవ్వదండి. యూనివర్స్ అవకాశాలు ఇస్తుంది. ఆ అవకాశాలని నైపుణ్యాలతోనే ఉపయోగించుకోవాలి. అయితే అవకాశం సార్ ఏంటి సార్ టాలెంట్ ఉంటే సరిపోద్ది కదా! అవకాశాలు అవసరం అంటే నీ దగ్గర ఎంత టాలెంట్ ఉండనియండి. అవకాశం లేదనుకోండి. అసలు నిరూపించుకోవడానికి నీకు ఒక ప్లాట్‌ఫార్మే లేదే. ఏమి ఉపయోగించుకోను. అందుకోసమే నీకు అవకాశాలు ఇచ్చేది యూనివర్స్. నీలో డెవలప్ చేసుకునేది స్కిల్స్. నీ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ పెంచుకొని నైపుణ్యాలను నీవు ఉపయోగించుకోగలిగితే మాత్రం విజయం నీ సొంతం అవుతుంది. ఇలా ఎంతో మంది మనకు చూసినట్టయితే ఇక్కడ చూడండి ఇంకొకటి ఉంది. ఇక్కడ చూడండి చాలా మంది ఏందంటే నాకు చాలా సమస్యలు అని చెప్పుకుంటారు. చూడండి మనీ రావాలి అంటే ఫస్ట్ గుర్తుంచుకోండి. నీ ఇష్యూస్ ఎవరికీ చెప్పకు. ఎవరైతే సాల్వ్ చేస్తారో వాళ్ళకే చెప్పు. మీరు ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ ఇద్దరు ఉన్నారండి. ఫస్ట్ పర్సన్ కి హార్ట్ బ్రోకెన్ అని చెప్పేసి బాధపడుకుంటుంది. బట్ సెకండ్ పర్సన్ నిజం చెప్పాలంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి. బట్ ఫేస్ లో ఏముంది? స్మైల్ ఉంది. సో సమస్యలని ప్రతి ఒక్కరికి ఉంటాయి. చిన్న చిన్న సమస్యలకే పోయేవారు ఎన్ని సమస్యలు నవ్వుతూ ఉండేవారికి తమ బాధ అర్థం కాదనుకుంటారు. బట్ నిజం చెప్పాలంటే సెకండ్ పర్సన్ కి చాలా ఇష్యూస్ ఉన్నాయి. అంటే ప్రతి ఒక్కరికి ఉన్నాయి. నవ్వినంత మాత్రాన వాళ్ళకి ఇష్యూస్ లేవని కాదు. బట్ వాళ్ళకి ఎన్ని ఇష్యూస్ ఉన్నా కూడా మనం తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. మన విధానం బట్టి ఉంటుంది. నేను హ్యాండిల్ చేయగలను అని అనుకుంటే మాత్రం డెఫినెట్ హ్యాండిల్ చేయాలి. ఇక్కడ కూడా మనీ సంపాదించేటప్పుడు కూడా వస్తే ఛాలెంజ్ రావని కాదు. ఎన్నో ఇష్యూస్ ముందుకెళ్తున్న క్రమంలో మనం ఒకటి అనుకుంటామండి హరిత గారు. ఈ అనుకున్న క్రమంలో మనం ముందుకెళ్తూ ఉంటాం. ఎన్నో అవరోధాలు వచ్చినప్పటికీ కూడా నేను విజయ తీరాలను చేరుకోగలను అని ఎప్పుడైతే ఆత్మవిశ్వాసం మన లోపల ఉంటాయో, ధైర్యం ఉంటాయో, మనం అనుకున్న ప్రతిదీ సాధిస్తాం. నా వల్ల కాదు, నాకు పెద్ద ఇష్యూస్ అని చూడండి ఒక పర్సన్ లాగా అనుకున్నాను అనుకోండి, ఏం కాదు, నాకు ఎన్నైనా రానివ్వండి, నా చేతిలో ఏముంది? స్మైల్ ఉంది. సమస్యలే భయపడిపోతాయి. ఎస్, నిరాశకే నిరాశ పుట్టిస్తుంది మన చిరునవ్వు అంటారు. అంటే ఎప్పుడైతే మన చిరునవ్వుతో ఆత్మవిశ్వాసం ధైర్యం ఉంటామో ఏదైనా సాధిస్తారండి. మీ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ వల్ల అటెండ్ అయిన వాళ్ళకి ఏంటండి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? ఏ సమస్య ఉన్నా దాన్ని సాల్వ్ చేస్తారా? ప్రతి ఇష్యూకు సొల్యూషన్ అనేది వస్తుందండి. సో దానికోసం ఏం చేస్తున్నామంటే మేము అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ వెబినార్ కండక్ట్ చేస్తున్నాం. సో ఆ వెబినార్ కి రిజిస్ట్రేషన్ అవ్వదాం అనుకుంటే గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. సో కామెంట్ సెక్షన్ లో గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. లేదా సీట్స్ అనేది తక్కువగా ఉంది. ఎందుకంటే ఇదివరకు ఏది రష్ లేకుండా ఇప్పుడు విపరీతమైన రష్ ఉందండి. సో ఈ రష్ కోసం ఏం చేస్తున్నామంటే ప్రతి బ్యాచ్ లో కొన్ని లిమిటెడ్ తీసుకోవడం జరుగుతుంది. సో ఎవరికైతే స్పాట్ గా మీరు రిజిస్ట్రేషన్ అవ్వదాం అనుకుంటే మాత్రం వెంటనే డిస్ప్లే అవుతుండే వారికి కాల్ చేసి మీ సీట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి. సమస్య ఏదైనా పరిష్కారం లా ఆఫ్ అట్రాక్షన్ విశ్వం విజయ్ గారు చూపిస్తారు. అవును. థ్యాంక్ యూ విజయ్ గారు. మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు. మాక్సిమం అంటే సార్ అందరూ గురువుల కన్నా ది బెస్ట్ గురువులాగా అనిపించింది సార్. ఎందుకంటే నాకు అర్థమైన సబ్జెక్ట్ ను చాలా బాగా అర్థం చేసుకోగలిగిన నేను మీ యొక్క సబ్జెక్ట్ లో. అందరూ చెప్తున్నారు మీకు డబ్బు వచ్చేస్తుంది, మీకు కారు వచ్చేస్తుంది అని. మరి నాకు రావట్లేదు ఏందని నేను ఆలోచించుకున్నాను సార్. వాస్తవంగా అందరూ ఏమన్నారంటే లేదండి నేను ఇది సంపాదించేసాను, నేను గోల్డ్ తెచ్చేసుకున్నాను, గోల్డ్ కొన్నాను, అది కొన్నాను అంటున్నారు. నేను చూస్తుంటేనేమో మరి వాళ్ళందరూ వచ్చింది అంటున్నారు, మరి నాకెందుకు రావట్లేదని ఆలోచిస్తున్నా సార్. నేను దాదాపు 12 మెంబర్స్ ని కలిసాను సార్. నేను మాక్సిమం 12 మెంబర్ గురువుల్ని కలిసాను సార్. కానీ నాకు ఇంత అద్భుతమైన సబ్జెక్ట్ అంటే ఇంత థియరీ లేకుండా ప్రాక్టికల్ చేయించిన ఏకైక గురువు అంటే మీరే సార్. నాకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే.